సంక్రాంతికి వచ్చిన ప్రతిసారి హిట్ కొట్టి సంక్రాంతి ముద్దుగుమ్మగా మారిపోయింది మీనాక్షి చౌదరి. అనగనగా ఒక రాజుతో ఈ సంక్రాంతికి కూడా బ్లాక్ బస్టర్ నమోదు చేసిన మీనమ్మ నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి కూడా టార్గెట్ ఫిక్స్ చేసుకుందా? తెలుగులో కన్నా ఇతర ఇండస్ట్రీస్ లో బిజీ అయిపోయిందా? నవీన్ పోలిశెట్టి 2 ఏళ్లకో సినిమా చేస్తున్నాడని హీరోయిన్ కూడా మరో సినిమాకు కమిట్ కాకుండా లాక్ చేసేశాడు. అనగనగా ఒక రాజు మూవీలో మీనాక్షి చౌదరికి ఇదే అనుభవం ఎదురైంది. నవీన్ మూడ్ ప్రకారం షూటింగ్ చేయాల్సి రావడంతో మరో మూవీకి సైన్ చేయలేదు మీను. కానీ దానికి తగ్గ ప్రతిఫలం లభించింది. సంక్రాంతికొచ్చిన ఈ బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. వరుసగా 3 సంక్రాంతులకు హిట్ కొట్టి పొంగల్ సెంటిమెంట్ పదిలం చేసుకుంది భామ. అనగనగా ఒక రాజు కోసం కొత్త మూవీకి సైన్ చేయని మీనాక్షి షూటింగ్కి గుమ్మడికాయ కొట్టేస్తారు అనుకునే టైంలో నాగ చైతన్యతో స్క్రీన్ షేర్ చేసుకునే ఆఫర్ రావడంతో సైన్ చేసింది. ప్రెజెంట్ వృషకర్మతో బిజీగా ఉన్న మీనాక్షి మెల్లగా కొత్త ప్రాజెక్ట్స్కి సైన్ చేస్తోంది. మరోసారి సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో వర్క్ చేస్తోంది. కార్తీ సరసన ఫిక్స్ అయింది హర్యానా డాల్. మ్యాడ్ సిరీస్ ఫేమ్ కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. రీసెంట్లీ ఈ మూవీ పూజా కార్యక్రమం నిర్వహించింది. తెలుగులోనే కాదు, లాంగ్ గ్యాప్ తర్వాత అటు హిందీ ఇటు తమిళంలో ఛాన్సులు దక్కించుకుంటోందట మీనాక్షి. డెబ్యూ ఫిలిం అప్ స్టార్స్ తర్వాత బీటౌన్ మోహన్ చూడని మీనును బాలీవుడ్ పిలుస్తోందని తెలుస్తోంది. జాన్ అబ్రహం ఫోర్స్ 3 నుండి తప్పుకున్న మీనాక్షికి అక్కడి నుంచి గోల్డెన్ ఆఫర్స్ వస్తున్నాయట. టైగర్ ష్రాఫ్ సరసన మూవీకి కమిట్ అయిందని, అలాగే అక్షయ్ కుమార్తో భాగం బాగ్ సీక్వెల్లో లీడ్ రోల్ చేస్తోందట. ప్రదీప్ రంగనాథన్ హీరో కమ్ డైరెక్టర్ గా చేస్తున్న ఓ మూవీకి కమిట్ అయిందన్నది లేటెస్ట్ బజ్. రజనీకాంత్ ధర్మంలో ఫిక్స్ అయిందట మీనాక్షి. యాక్చువల్లీ అశ్వత్ మారిముత్తు తలైవర్ 173 కన్నా ముందు సింబుతో ఓ మూవీ తెరకెక్కించాల్సింది. అందులో మీనుని తీసుకోవాలనుకున్నారు. కానీ ఆ ప్రాజెక్ట్ హోల్డ్ అయి ధర్మన్ సెట్స్ పైకి వెళ్ళింది. మొత్తానికి అనగనగా ఒక రాజు సక్సెస్ ఆమెకు క్రేజీ ప్రాజెక్ట్స్ కట్టబెడుతున్నట్లే కనిపిస్తున్నాయి.